80వ కీర్తన, అలాగే 80వ కీర్తనలో 3వ వచనం, 7వ వచనం, 19వ వచనం మరలా ఇదే మాట మనకు కనబడుతుంది. దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతి ప్రకాశింపచేయు తండ్రి. ఏమన్నాడమ్మా? దేవా, చెరలో నుండి, ఇబ్బందిలో నుండి, అప్పుల్లో నుండి, కష్టం నుండి, బాధ నుండి, శ్రమ నుండి తండ్రి, అనారోగ్యం నుండి మమ్మల్ని బయటికి రప్పించుము తండ్రి. మేము రక్షణ నొందినట్లు, కృప నొందినట్లు, కనికరింపబడినట్లు నీ ముఖ కాంతి మా మీద ప్రకాశించే ప్రభువా. నీ ముఖ కాంతి, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. 90వ కీర్తన 8వ వచనంలో మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచు. నేను మనం యోహాను సువార్త మనం 4వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు 2వ అధ్యాయం చివరి భాగంలో మనం చూసి ఏమనుంది? ఆయన అందరినీ ఎరిగినవాడు, ఆయన ఆంతర్యం తెలుసు. ఆయన నోట మాట నా నాలుకకు రాకమునిపే, బయటికి రాకమునిపే ఆయన వాక్యము వెల్లడి అగుటతోడని వెలి కలుగుతుందట. ఆ వాక్యంలో మన బ్రతుకు కనబడుతుంది, వెల్లడి అగుటతోడని తన బ్రతుకంతా కనబడుతుంది. వాక్యంలో యేసులో బ్రతుకును చూసుకుంటుంది, యేసులో రియాలిటీ కనబడుతుంది, యేసులో నా యాక్చువల్ సిచ్యువేషన్ కనబడుతుంది. వాక్యము అర్థం మన బ్రతుకులో కూడా, మన జీవితంలో భగవంతునికి ఇష్టమైంది వాక్యం అనే అర్థంలో మనం బ్రతుకుని చూసుకుంటూ ఉండాలి. ఆ వాక్యం వెల్లడి అగుటతోడని వెలి కలుగుతుంది. అదే సరి చేస్తారు వాక్యంలో మన ముఖం చూసుకుని. అందుకే అన్నాడు భగవంతుడు, నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలి కలుగుతుంది. అది రిఫ్లెక్షన్ ఇస్తుంది, వెనక్కి రిఫ్లెక్ట్ అవుతుంది, మన ముఖం మీద పడుతుంది. ముఖం మీద పడవే చీకటి అసలు మొత్తం తేటగా కనబడుతుంది. మీరు ఎప్పుడైనా మైక్రోస్కోప్లో మన చేయిలో చూస్తాం, అన్ని పురుగులు పాకుతాయి. ఇక్కడ ఎప్పుడైనా మైక్రోస్కోప్ పెట్టి చూడండి, మైక్రోస్కోప్ పెట్టి చూసుకుంటే ఈ చెయ్యి మీద అన్ని పురుగులే ఉంటాయి. అది 70x 200x చూస్తారనుకోండి, పురుగులు అలా కదిలాడుతూ ఉంటాయి. అంత అపరిశుభ్రత ఉంటుంది మన చేతుల్లో. మరో విధంగా అనుకోకండి మనకేం కనపట్లేదని. అంటే వాక్యము మనల్ని అంతగా డిటెక్ట్ చేస్తారు, అంతగా మనల్ని పరిశీలన చేస్తారు. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని నా చిన్నవి కూడా. మన మాట అంటే 139వ కీర్తన అందరికి తెలుసు. మాట ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది కదండి. లోపల నుంచి వచ్చేది తేటగా కనబడుతుంది. మా దోషములు నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో, నీ వాక్యములో